తిరుపతి జిల్లా చిట్టువెల్లి మండలం డిహెచ్పిఎస్ మండల మహాసభ జరిపి నూతన మండల కమిటీలో అధ్యక్ష కార్యదర్శులను మండల సమితి సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సందర్భంగా జ్యోతి చిన్నయ్య డిహెచ్పిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర పిలుపు మేరకు ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు రైల్వే కోడూరులో డిహెచ్పిఎస్ నియోజకవర్గ మహాసభ జరుగుతుంది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా కామ్రేడ్ శ్రీ కదరవది సుబ్బారావు, డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పి మురళి, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ చిన్నం పెంచలయ్య, డిహెచ్పిఎస్ జిల్లా నిర్మాణ బాధ్యులు కామ్రేడ్ నాగభూషణం గారు, డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ కాలయ్య, డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి హాజరవుతున్నారు. అందువలన రైల్వే కోడూరు నియోజకవర్గంలో 5 మండలాల నుండి దళితులు ఐక్యంగా కదలి తరలివచ్చి ఈ నియోజకవర్గ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. చిట్వేలి మండలంలో దళితులకు బంజర భూములను కేటాయించాలని చిట్వేలి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం తెలియజేసి మండల ఆర్ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సింగమల గంగాధర్ ను డిహెచ్పిఎస్ మండల అధ్యక్షులుగా, సిద్దారపు రవిను చిట్వేలి మండల కార్యదర్శిగా 15 మంది కౌన్సిల్ సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న వారు గానిగపెంట ఆదినారాయణ, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు కటారి గోపాల్, డిహెచ్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి దాట నాగేశ్వరరావు, డిహెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు, డిహెచ్పిఎస్ నాయకులు తలారి కన్నయ్య, పెనగలూరు మండల పార్టీ కార్యవర్గ సభ్యులు ఈరి లక్ష్మీనారాయణ, శంకరయ్య తదితరులు పాల్గొనడం జరిగింది. రైల్వే కోడూరులో జరగబోయే నియోజకవర్గ మహాసభ ఈ నెల 31వ తారీఖున ఆదివారం రైల్వే కోడూరు పట్టణంలో జనసంఘం పార్కులో జరుగుతున్నది. దీనికి సంబంధించి ఈరోజు చిత్తూరు మండలంలో డిహెచ్పిఎస్ మండల మహాసభ జరిపి నూతన కమిటీ ఎన్నుకోవడం జరుగుతున్నది. రేపు రాబోయే మహాసభకు ముఖ్య అతిథులుగా రాబోయే మహాసభకు వచ్చి సుబ్బారావు డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పి మురళి గారు సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి, చిన్నం పెంచలయ్య గారు డిహెచ్పిఎస్ జిల్లా నిర్మాణ బాధ్యులు, నాగభూషణం గారు డిహెచ్పిఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు, చిన్నం కాలయ్య గారు డిహెచ్పిఎస్ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి హాజరవుతున్నారు. అందువలన దళితుల కోసం, దళితుల సమస్యల కోసం ఈ డిహెచ్పిఎస్ మండల కమిటీ ఏర్పాటు చేస్తున్నాము. ఈ మండల కమిటీలో నూతన కమిటీలో సభ్యులుగా మండల అధ్యక్ష కార్యదర్శులు కూడా నూతనంగా ఎన్నుకోబోతున్నాం. వాళ్ళ ద్వారా ఈ మండలంలో ఏ సమస్యలు కూడా రేపు జరగబోయే 31వ తారీఖు జరగబోయే నియోజకవర్గ మహాసభలో అజెండాలో చేస్తున్నాం. అజెండా ప్రకారం ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏ దళితులకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కానీ ఎదుర్కొనేదానికి ఈ మండల కార్యదర్శి, అధ్యక్ష కార్యదర్శి ఇద్దరు కూడా ఉంటారు. నా పేరు జ్యోతి చిన్నయ్య, డిహెచ్పిఎస్ రాష్ట్ర ఇక్కడే ఉన్నటువంటి డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు కటారి గోపాల్, కన్నయ్య, మండల పార్టీ రైల్వే కోడ్ నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు మరి ఆదినారాయణ, మండల కార్యదర్శి వచ్చి రవి, అదేవిధంగా అధ్యక్షులు ఇందులో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ జరగబోయే ఎక్కడ ఎవరికి ఏ దళితులకి అన్యాయం జరిగినా కానీ ఇక్కడ ఈ మనలో ఉన్నటువంటి డిహెచ్పిఎస్ సమితి ఆధ్వర్యంలో
వాళ్ళ పక్షాన్ని నిలబడి న్యాయం చేస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను.